అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లుగా ఏపీలో జగన్ రెడ్డి పరిస్థితి తయారైందా? గుంటూరు మిర్చి యార్డ్లో వీరంగం సృష్టించి మార్కులు కొట్టేయాలనుకుంటే అది చివరకు తనకే రివర్స్ అయిందా? ప్రజలు తిరస్కరించి మూలన కూర్చోబెట్టినప్పటికీ జగన్ డ్రామా మైండ్ సెట్ వదిలి రియాలిటీలోకి రావడం లేదు. చిక్కటి డ్రామాలతో నవ్వుల పాలవుతున్నారు. అధికారం కోల్పోయాక జగన్ రెడ్డిలో అసహనం తారాస్థాయికి చేరింది. తన ఉనికిని నిరూపించుకోవడం కోసం నానా యాగి చేస్తున్నారు. తనకు బాగా అలవాటైన డ్రామాలనే మళ్లీ నమ్ముకుంటున్నారు. ప్రజల్లో సింపతి కోసం బాగా అచ్చొచ్చిన దీవెనలు, ముద్దులతో మరోసారి తనలోని నటుణ్ణి బయటకు తీస్తున్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం పాలనలో ప్రశాంతంగా ఉన్న ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. వరుస పర్యటనలు చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. తనకు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకోవాలన్న తాపత్రయంలో ఎక్కడికి వెళ్లినా జగన్ రెడ్డి వీరంగం సృష్టిస్తున్నారు. జగన్ పర్యటనలకు అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నప్పటికీ అవేం పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. వెళ్లిన ప్రతి చోట తన మంది మార్బలంతో రచ్చ చేస్తున్నారు. సీఎం అరుపులు, సెల్ఫీలు, కాళ్ల మీద పడడాలు వంటి సీన్లు క్రియేట్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. ఇలా జగన్ కోసం వైసీపీ నేతలు, శ్రేణులు చేస్తున్న హంగామాతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ వచ్చాడంటే పరదాలే అంటూ భయపడిన ప్రజలు ఇప్పుడు జగన్ వచ్చాడంటే వీరంగమే అన్నట్లుగా వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో జగన్, వైసీపీ శ్రేణులు సృష్టించిన వీరంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించి రైతులను పరామర్శిస్తానంటూ జగన్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. మిర్చి యార్డ్లో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిషేధమంటూ మైక్లో ప్రచారం కూడా చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యార్డ్లోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. అధికారుల ఆదేశాలను లెక్క చేయని జగన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకొచ్చారు. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు యార్డ్లోకి దూసుకెళ్లారు. వైసీపీ నేతలు, శ్రేణుల తీరుతో మిర్చి కొనుగోళ్లకు ఆటంకం కలిగింది. అయితే మిర్చి యార్డులో పర్యటించి సింపతి క్రియేట్ చేయాలనుకున్న జగన్ ప్లాన్ రివర్స్ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. ఇక మిర్చి రైతులను పరామర్శించిన తరువాత కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారు. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎన్నికల కోడ్ అంటూ పోలీసులను లేకుండా చేశారని మండిపడ్డారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని, చంద్రబాబుకు సెక్యూరిటీ లేకుండా చేయగలమంటూ కామెంట్స్ చేసి మరోసారి నవ్వుల పాలయ్యారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఇక మిర్చి యార్డ్లో జగన్ తనకు బాగా అలవాటైన అబద్ధాలను మరోసారి అవలీలగా వల్లెవేశారు. కూటమి ప్రభుత్వంలో రైతన్నకు గిట్టుబాటు ధర కరువైందంటూ మొసలి కన్నీరు పెట్టుకున్నారు. మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచేస్తుందంటూ అసత్యాలు వల్లించారు. నాడు సిండికేట్ రాజ్యం నడిపిన విషయం కావాలనే దాచేసి కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ రాజకీయ డ్రామాలకు తెరలేపారు. తన హయాంలో క్వింటా మిర్చికి 21,000 రూపాయల నుంచి 27,000 రూపాయల వరకు ధర ఉంటే ఇప్పుడు 11,000 కూడా అందడం లేదంటూ జగన్ వరుసగా వంచన వ్యాఖ్యలు చేస్తుంటే నివ్వెరపోవడం మిర్చి యార్డ్లోని రైతుల వంతైంది. అయితే తాను సీఎంగా ఉన్న సమయంలో ఏం చేశామో తెలుసుకోకుండా పార్టీ నేతలు చెప్పారని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ రెడ్డికి మాడు పగిలినంత పని అయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేసిన జీవోను అధికారులు బహిర్గతం చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తితో మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మిర్చి రైతుల సమస్యను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు సిద్ధమైందని,
రైతులకు వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకుల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి అప్పుడెప్పుడో ప్రతిపక్ష నేతగా మొదలుపెట్టిన డ్రామా మైండ్ సెట్ వదిలి రియాలిటీలోకి రాని జగన్ తలనిమరడాలు, ముసలోళ్లకు ముద్దులు పెట్టడాలు చేస్తూ మళ్లీ పాత జగన్ ను చూపించాలని తెగ ప్రయత్నించడంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నాటకాలను మరోసారి నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెబుతున్నారు.